వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. महापुरुष संसेव्ये हंसेश्वरी सुमंगले शिवानंदप्रदे माता शारदे त्वामहं भजे. शारदानंद संपूज्ये वरेण्ये सारदायिके प्रसन्न वदनाम्भोजे. शारदे त्वां नतोऽस्म्यहम् सर्वसौभाग्य संदोहे. O Mother, thou who art served by great souls, or literally we can take Swami Shivananda, disciple of Sri Ramakrishna. Thou who art the goddess Hamseshwari or Saraswati, who rides over the swan as her vehicle, full of auspiciousness and also the giver of the bliss of auspiciousness to others. O Mother Sharada, I worship thee. Worshipped by Swami Sharadananda, granter of essence to all, with your delightful lotus-like face. O Mother, I offer my salutations to thee, thou who art granting all good luck to us. My salutations to thee. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. అందరికీ నమస్కారం. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న ఈ వీడియో ఒక ప్రత్యేకమైనది. ఇందులో మనం చెప్పుకోబోయేటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప ఉత్సవము, ఘట్టము మన శ్రీరామకృష్ణుల జీవితంలో ఎంతో దివ్యమైనది, అపూర్వమైనది. ఎందుకంటే ఆ ఉత్సవంలో వారి యొక్క పారవస్య భావ స్థితులు, ఆ స్థితిలో ఆయన చేసినటువంటి నృత్య వర్ణన, దానికి ప్రభావితమైనటువంటి వందలాది మంది భక్తులు, వీటన్నిటి విశేషాలని మనము ఈ ఘట్టములో చూడవచ్చు. దీని పేరే పానీహటి మహోత్సవం. ఇది మనకు శ్రీరామకృష్ణుల సమగ్ర జీవిత చరిత్ర పుస్తకం, శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవితగాథ అన్న పేరుతో 2 వాల్యూమ్స్ మనకు స్వామి శారదానంద రచించారు కదా. అందులో 10వ అధ్యాయంలో 451వ పేజీ నుంచి 464 పేజీల వరకు ఉంది. చాలా దివ్యంగా ఉంటుంది ఇదంతా కూడా. అయితే శారదానంద స్వామి అప్పుడప్పుడే పురిటి బిడ్డ లాంటి రామకృష్ణ సంఘ వ్యవస్థనంతటిని కూడా ఎంతో సంయమనంతో, ఎంతో శ్రద్ధతో, మరింత భక్తి ప్రపత్తులతో సంరక్షించినటువంటి మహానుభావులు, చాలా దివ్య పురుషులు వారు. మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని ఆయన, గొప్ప పండితులు. ఆయన ఎంత దివ్యంగా ఈ పుస్తకంలో ఈ ఉత్సవాన్ని గురించారో చెప్పలేమండి. పైగా శారదమ్మ తల్లికి అత్యంత ప్రీతికరమైన వాత్సల్యం ఎంతో ప్రదర్శిస్తారు అమ్మ ఈయన పట్ల. అనుంగు పుత్రుడు మన శారదానంద స్వామి. కాబట్టి ఈ ఎపిసోడ్లో చాలా వరకు మన సొంత వ్యాఖ్యానం కాకుండా ఆ మహనీయులు రాసినటువంటి పదాలని, వాక్యాలని, భావాలని చెప్పుకుందాం. ఇక్కడ మొట్టమొదట రామకృష్ణుల వారికి గొంతు క్యాన్సర్ ప్రారంభమైనటువంటి సందర్భం అది.
కాబట్టి అందరూ కూడా ఎంతో బాధతో తలడిల్లిపోతూ ఉన్నారు. అప్పటికి ఆయన దక్షిణేశ్వరంలోనే ఉన్నారు. 1885 సంవత్సరం. అప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాయి. అందుకు అందరూ కూడా సలహాలు ఇచ్చారంట, ఐసు గడ్డలు తినండి అని వచ్చేవాళ్ళంతా కూడా తెచ్చిచ్చేవారు. ఆయన చిన్న పిల్లలాగా షర్బత్తులో వీటిల్లో వేసుకొని తాగడము, ఐసుగడ్డలు తినడము ఇదంతా చేయడం వల్ల ఈ గొంతు నొప్పి బాగా ఎక్కువ ముదిరిపోయింది. అప్పుడే సరిగ్గా జ్యేష్ఠమాస త్రయోదశి వచ్చింది. అంటే ఇది మనకి జ్యేష్ఠ పూర్ణిమ, మనము స్నానయాత్ర రోజు దక్షిణేశ్వర భవతారిణి కాళికాలయం ప్రతిష్టాపనోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిపించింది కదా రాణి రస్మణీదేవి. ఆ రోజుకి కొద్దిగా ముందన్నమాట, 1-2 రోజులు ముందు వస్తుంది. ఏది ఈ పానీహట్టి మహోత్సవం. దీనికి వెళ్ళాలి అని అనుకున్నారట ఆయన. కానీ చాలామంది వద్దని చెప్పారు శిష్యులు. ఇక్కడ నుంచి మనము మన శారదానంద స్వామి వాక్యాలనే తీసుకుందాం. మెల్లగా జ్యేష్ఠమాసంలోని శుక్లత్రయోదశి సమీపించింది. కలకత్తాకు ఉత్తరంగా గంగా తీరాన కొద్ది మైళ్ళ దూరంలోని పానీహట్టి అనే గ్రామంలో ప్రతి ఏటా వైష్ణవ సంప్రదాయస్తులు ఒక ఉత్సవాన్ని జరుపుతారు. ఈ మహోత్సవం వెనుక ఒక కథ ఉంది. ఈ కథ కూడా చాలా ముఖ్యమైనదే. శ్రీ చైతన్య మహాప్రభువుల సహచరులలో ఒకరైన రఘునాథదాస గోస్వామి ఈ పానీహట్టి గ్రామ వాస్తవ్యుడు. ఈతడి తీవ్ర వైరాగ్య అనాసక్తతల గురించి వంగదేశంలో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంటే అంత గొప్ప మహనీయులు వారు. తండ్రికి ఏకైక పుత్రుడైన ఈ రఘునాథ్ ఒకప్పుడు పరమ సౌందర్యవతి అయిన భార్యను, అపార సంపదను వదిలిపెట్టి శ్రీ చైతన్యుల ఆశ్రయం పొందగోరి శాంతిపూర్కి వెళ్ళాడంట. అప్పుడు చైతన్యులు, నువ్వు ఈ పరిస్థితుల్లో వైరాగ్యం విడిచిపెట్టేసేయి, నేను చెప్పేదాకా ఇంట్లోనే ఉండు అని అతన్ని ఆదేశించి ఇంటికి పంపించేశారు. చైతన్యుల ఆదేశాన్ని శిరసావహించి రఘునాథ్ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ సన్యసించాలనే తన తీవ్ర ఆకాంక్షను మనస్సులోనే దాచుకొని తండ్రికి, మామకు కుటుంబ వ్యవహారాల్లో చేదోడువాదోడుగా ఉండసాగాడు. ఆ విధంగా ఇంట్లోనే కాలం గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు చైతన్యుల సహచరులను చూడకుండా ఉండలేకపోయేవాడు. తండ్రి అనుమతితో వారి సాంగత్యంలో కొద్ది రోజులు గడిపి తిరిగి ఇంటికి వచ్చేసేవాడు. రోజులు అలా దొర్లిపోతున్నాయి. రఘునాథ్ ఇంట్లోనే ఉంటూ ఈ సంసార పరిత్యాగానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాలక్రమంలో చైతన్యులు కూడా సన్యాసం పుచ్చుకొని నీలాచలం అంటే పూరీ క్షేత్రంలో నివసించసాగారు. వైష్ణవ మత ప్రచారార్థం తన సహచరుడైన నిత్యానందుణ్ణి నియమించాడు. నిత్యానందుడు చైతన్యుల ఆదేశం మేరకు గంగా తీరంలోని ఖార్దహ అనే గ్రామాన్ని తన ప్రధాన కేంద్రంగా చేసుకొని అక్కడ నుండి వంగదేశం యావత్తూ సంచరిస్తూ అసంఖ్యాకులకు వైష్ణవ మత దీక్షను వసగుతూ భగవన్నామాన్ని ప్రచారం చేయసాగాడు. ఒక సందర్భంలో తన మిత్ర శిష్య ఆంతరంగిక బృందంతో నిత్యానందుడు ఇదిగో ఈ పానీహట్టి గ్రామానికి వేంచేశాడు. రఘునాథ్ ఆయనను దర్శించడానికి వెళ్ళాడు. అటుకులు, పెరుగు, పాలు, బెల్లం, అరటిపళ్ళతో పంచామృతం చేసి భగవంతుడికి నివేదించి ఆ ఆహారాన్ని తమకందరికీ సమర్పించమని నిత్యానందుడు అతన్ని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని తన భాగ్యంగా రఘునాథ్ ఎంచి నిత్యానందుణ్ణి ఆ గంగా తీరాన దర్శింపడానికి వచ్చిన వందలాది భక్తులందరికీ కూడా షడ్రసోపేతంగా విందు చేశాడు. ఆ ఉత్సవం ముగిసిన పిదప నిత్యానందునికి మొక్కి సెలవు పుచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు భావావస్థలో ఆయన రఘునాథుని కౌగిలించుకొని ఇలా అన్నాడు, సమయం ఆసన్నమైంది. సంసారాన్ని త్యజించి నువ్వు ఇప్పుడు పూరిక్షేత్రానికి వెళ్ళు. చైతన్య మహాప్రభువులు ఇప్పుడు నిన్ను అనుగ్రహిస్తారు. నీ ఆధ్యాత్మిక జీవిత పరిపూర్ణతకై నిన్ను సనాతన గోస్వామి శిక్షణలో నియుక్తులను చేస్తారు. నిత్యానందుడు ఆ ఆదేశాన్ని విని రఘునాథ్ సంతోషంతో ఎగిరి గంతు వేశాడు. ఇన్ని రోజులకి ఆయన కోరిక నెరవేరుతోంది కదా. ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడుండి సంసారాన్ని శాశ్వతంగా పరిత్యజించి పూరీక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆ రఘునాథుని యొక్క తీవ్ర భక్తి
వైరాగ్యాలను ప్రశంసించుకుంటూ కొనియాడే నిమిత్తం ప్రతి ఏటా గంగా తీరంలోని అదిగో ఆ పానీహట్టి గ్రామంలో చైతన్య నిత్యానందుల పేరిట ఒక మహోత్సవాన్ని జరుపుకోవడం వైష్ణవ భక్తులకు ఆనవాయితీ. అదే పానీహట్టి మహోత్సవం. రఘునాథులాగా భగవద్ అనుగ్రహం పొందగోరేవారు ఆ ఉత్సవాన్ని ఏటా జరుపుకొస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఈ మహోత్సవం పానీహట్టి అటుకుల ఉత్సవంగా కూడా ఖ్యాతిగాంచింది. అదిగో మన శ్రీరామకృష్ణులు పానీహట్టి మహోత్సవంలో పలుమార్లు పాల్గొన్నట్లు మరొక చోట మేము ప్రస్తావించి ఉన్నాం. కానీ కారణాంతరాల వలన పాశ్చాత్య రీతిలో విద్యావంతులైన భక్తులు తమ వద్దకు వస్తూ ఉన్నప్పటి నుండి గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఆ ఉత్సవంలో పాల్గొనలేకపోయారు. ఈ సంవత్సరం భక్తులతో కలిసి వెళ్ళి ఆ ఉత్సవంలో పాల్గొనాలని ఆయన తమ ఆకాంక్షను వ్యక్తం చేసి మాతో ఇలా అన్నారు. ఉత్సవ దినాన అక్కడ పరమానందం పొంగి పొరలుతుంది. వాస్తవానికి హరి నామం సరఫరా చేసే అంగడి ఆ రోజు అక్కడ తెరిచి ఉంటుంది. మీ యంగ్ బెంగాల్ అటువంటిది ఎన్నడూ చూసి ఉండదు. పోయి చూద్దాం రండి. రామచంద్ర దత్త తదితర భక్తులు ఆయన ప్రతిపాదనకు హర్షించినప్పటికీ శ్రీరామకృష్ణుల గొంతు నొప్పిని జ్ఞాపకం చేసుకొని వారిలో కొందరు అలా వెళ్లకుండా ఆయనను నివారింపడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఇలా వాళ్ళతో అంటున్నారు, ఉదయాన్నే ఇక్కడ కాస్త తింటాను, అక్కడ 1-2 గంటలు గడిపి తిరిగి వచ్చేద్దాం. అలా చేస్తే పెద్దగా హాని ఏమీ జరగదులే. భావపారవస్యం అధికరిస్తే గొంతు నొప్పి కూడా అధికమవుతుంది అని డాక్టర్లు చెప్పారు కదా, కనుక ఆ విషయంలో జాగ్రత్త వహిస్తే ఏ బాధ ఉండదు అని ఆయన పలుకులతో ఆ అభ్యంతరాలన్నీ గాలి కొట్టుకోబోయాయి. పానీహట్టి ప్రయాణానికి ఏర్పాట్లు చేయసాగారు. జ్యేష్ఠమాస శుక్లపక్ష త్రయోదశి పానీహట్టి మహోత్సవ దినం. ఉదయం 9 గంటలకు దాదాపు 25 మంది భక్తులు 2 పడవలలో దక్షిణేశ్వరానికి వచ్చారు. కొందరు కాలినడకన వచ్చారు. శ్రీరామకృష్ణుల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవ ఘట్టం వద్ద ఆగి ఉంది. వేకువజామునే కొందరు భక్తురాండ్రు కూడా వచ్చి ఉన్నారు. వీరు మాతృదేవితో కలిసి శ్రీరామకృష్ణులకు భక్తులకు కావలసిన భోజనాదులన్నీ ఏర్పాటు చేయసాగారు. అందరూ భోజనాలు ముగించి 10 గంటలకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. తాను కూడా రావచ్చునా అని మాతృదేవి ఒక భక్తురాలి ద్వారా కబురు పంపింది. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరంతా కూడా వస్తున్నట్లున్నారే, ఇష్టమైతే ఆమెను కూడా రమ్మనండి అని అన్నారు. ఈ జవాబు విని మాతృదేవి ఇలా అంది, ఆయనతో కలిసి అనేక మంది వెళ్తున్నారు, పైగా అక్కడ జనం తండోపతండాలుగా వస్తారు. పడవ నుండి దిగి ఉత్సవాన్ని తిలకించడం నాకెంతో ఇబ్బందిగా ఉంటుంది, నేను వెళ్ళకపోవడమే మంచిది అని వెళ్ళాలనే యోచనే తల్లి విడిచిపెట్టేసేదట. ఇక్కడ రామకృష్ణుల వారు తిరిగి వచ్చాక అమ్మ యొక్క పరేంగిత జ్ఞానం, అంటే ఇతరుల మనసు లోపల ఉన్నటువంటి దానిని తెలుసుకోవడం అన్నటువంటి ఆ ప్రజ్ఞని చాలా గొప్పగా మెచ్చుకుంటారు. ఏమంటారంటే, అమ్మ ఏమంటుంది అంటే, అందరు మొత్తం అంతా అయిపోయి తిరిగి వచ్చేసాక మనము సౌకర్యం కోసం ఇప్పుడే చెప్పుకుంటున్నాం. ఉదయం ఆయన కబురు పంపిన తీరును బట్టే నేను పానీహట్టికి వెళ్ళడం ఆయనకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదని గ్రహించాను. లేకపోతే తప్పకుండా రావచ్చు అని చెప్పేవారు. కానీ వెళ్ళాలా వద్దా అనే నిర్ణయాన్ని నాకే వదిలివేసి రాగోరితే రావచ్చు అని ఎప్పుడన్నారో అప్పుడే పోవడం సబబు కాదని నిర్ధారణ చేసుకున్నాను. ఎంత గొప్పగా ఉంది చూడండి. గురుదేవుల యొక్క మాతృదేవి యొక్క ఆ అన్యోన్యమైనటువంటి ఆ అర్థం చేసుకునేటువంటి తత్వం. తర్వాత గురుదేవులు ఇంకొక మాట కూడా అంటారండి, ఆమె రాకపోవడం ఎంత మంచిదైంది, లేకపోతే హంసి కలిసి వచ్చారని కొంచెం ఒక విధంగా మాట్లాడుకునేవాళ్ళు తక్కువగా అనే మాట కూడా అంటారు. ఎంత గొప్పగా అంటారో, చాలా మెచ్చుకుంటారు అమ్మని. అందరి దృష్టి నా మీదే ఉండిపోయింది. మాతృదేవి ఆమె రాకపోవడం మంచిదే అయింది, ఆమెను జనం నా పక్కన చూసి ఉంటే తప్పకుండా హంసి వచ్చారని వ్యాఖ్యానించి ఉండేవారు. ఆమె ఎంతో వివేకవంతురాలు అని చాలా చక్కగా అమ్మని ప్రశంసిస్తారు. చూడండి ఎంత అద్భుతమైన విషయము. ఇది కూడా ఒక అపురూపమైనటువంటి అంశం మన పానీహట్టి మహోత్సవంలో. తర్వాత సరే అందరూ బయలుదేరారు. భక్త బృందం దాదాపు 12 గంటలకి పానీహట్టి చేరింది. అప్పటికే గంగా తీరంలోని పురాతన రావి చెట్టు చుట్టూ వందలాది మంది గుమికూడి ఉన్నారు.
పలుచోట్ల జరుగుతున్న సంకీర్తనానందంలో వైష్ణవ భక్తులు మునిగి ఉన్నారు. కానీ అలా ఉన్నప్పటికీ వారిలో అనేకులు సంకీర్తనలో తన్మయులైనట్లు కానరావడం లేదు. ప్రతి చోట ఒక రకమైన నిర్జీవ సంకీర్తనగానే కానవస్తూ ఉన్నది. పానీహట్టి చేరడానికి ముందు, చేరిన తర్వాత కూడా నరేంద్రుడు, బలరాం, గిరీష్ ఘోష్, రామచంద్ర, మహేంద్రనాథ్ ప్రభృత ప్రధాన భక్తులు ఏ సంకీర్తన బృందంలోనూ కలిసి భావావేశులు కారాదని గురుదేవులను పదే పదే ప్రాధేయపడ్డారు. ఎందుకంటే ఆయన అలా చేస్తే భావ పారవశ్యం కలగడం అనివార్యమై గొంతు నొప్పి అధికరించడం తథ్యం. శ్రీరామకృష్ణులు పడవ నుండి దిగి తిన్నగా మణిసేని ఇంటికి వెళ్ళారు. ఆయనను చూసి ఇంటిల్లిపాది సంతోషంతో ఉప్పొంగిపోయి ప్రణామాలు చేసి ఆయనను కచేరీ గదిలోకి తోడ్కొని పోయి అక్కడ సుఖాసీనులను చేశారు. ఆ గది ఆంగ్లేయ పద్ధతిలో మాదిరి బల్లలు, కుర్చీలు, సోఫాలు, తివాచీలు మొదలైన వాటితో అలంకరించబడి ఉంది. 10-15 నిమిషాలు విశ్రమించాక శ్రీరామకృష్ణులు మణిసేన్ కుటుంబానికి చెందిన శ్రీ రాధాకాంత ఆలయానికి మ్రొక్కడానికి బయలుదేరారు. ఆ దేవాలయం కచేరీ గదికి సమీపంలోనే ఉంది. మేమంతా కచేరీ పక్క వాకిలి గుండా తిన్నగా నాట్య మందిరంలో ప్రవేశించి రాధాకృష్ణుల జంట విగ్రహాలను దర్శించుకున్నాం. ఆ విగ్రహాలు ఎంతో అందంగా మలచబడి ఉన్నాయి. ఒకంత ఆ విగ్రహాలనే తదేకంగా చూసి అర్ధబాహ్య దివ్య భావంలో శ్రీరామకృష్ణులు ప్రణామాలు అర్పించారు. నాట్యమందిరం నుండి బయటకు వచ్చి 5-6 మెట్లు కిందికి దిగితే చతుష్కోణ ఆలయ ప్రాంగణంలోకి అడుగెడతాం. ప్రాంగణానికి నలువంకల చక్కని గదులు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే విగ్రహాలు కానవచ్చే రీతిలో ఆలయ ద్వారం అమరి ఉంది. శ్రీరామకృష్ణులు ఆలయంలో మొక్కుతున్నప్పుడు ఒక సంకీర్తన బృందం ద్వారం గుండా ప్రాంగణంలోకి వచ్చి సంకీర్తన ప్రారంభించింది. ఉత్సవానికి వచ్చిన ప్రతి సంకీర్తన బృందం ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి మొట్టమొదట సంకీర్తన ప్రారంభించి ఆ తర్వాత గంగా తీరానికి వెళ్ళి భగవన్నామ సంకీర్తన చేయడం పరిపాటి. ఇంతలో పొడుగ్గా, లావుగా, తెల్లని మేని ఛాయగల మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి యజ్ఞోపవీతం, తలపై శిఖ, ఒంటి నిండా చందనపూత, శంఖచక్రాల చిహ్నాలు, చిన్న సంచిలోని జపమాలను తిప్పుకుంటూ ప్రాంగణంలోకి వచ్చాడు. ఉత్తరీయం అతని భుజం నుండి వేలాడుతున్నది. చక్కగా ఉతికిన తెల్లని ధోవతిని పొందికగా ధరించి ఉన్నాడు. నడుం మడతలలో కొన్ని నాణేలు పెట్టుకుని ఉన్నాడు. అతన్ని చూడగానే ఇతరుల విశ్వాసం మీద ధనం సంపార్జించుకునే కపట గోస్వామిగా కానవస్తాడు. సంకీర్తన బృందాన్ని ఉత్తేజపరచడానికో, బహుశా కొత్తగా వచ్చిన వారికి తాను ఒక మహాభక్తుడని చాటుకోవడానికో అన్నట్లు రాగానే అతడు సంకీర్తన బృందంతో జతకట్టి తానేదో భావపారవశ్యంలో మగ్నుడై ఉన్నట్లు గర్జిస్తూ హావభావాలు ప్రదర్శిస్తూ నృత్యం చేయసాగాడు. శ్రీరామకృష్ణులు ఆలయంలో ఒక పక్క నిలబడ్డారు. ఈ గోస్వామి భావ సమాధ్యావస్థను నటించడం, కానీ అతడి దుస్తులు, అలంకరణలు మాత్రం చెక్కు చెదరకు సక్రమంగా ఉండడం గమనించి నవ్వుతూ గురుదేవులు తమ పక్కనే ఉన్న నరేంద్రాది భక్తులతో మెల్లగా ఆ కాపట్యం చూడండి అని అన్నారు. ఆయన ఆ వ్యాఖ్యానంతో అందరి పెదవులపై చిరునవ్వు తాండవించింది. ఆయన ఎటువంటి భావోద్వేగానికి గురి కాకుండా తమను తాము అదుపులో ఉంచుకోవడం చూసి భక్తులంతా నిశ్చింతులయ్యారు. కానీ మరుక్షణమే కన్ను మూసి తెరిచేంతలో ఎప్పుడు ఎలా జరిగిందో భక్తులు అవగతం చేసుకోవడానికి మునిపే శ్రీరామకృష్ణులు ఒక్క గెంతుతో సంకీర్తన బృందం మధ్యలోకి దూకి భావావస్థలోకి జారిపోయి పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయారు. వెంటనే భక్తులు నాట్యమందిరం నుండి పరుగును వచ్చి ఆయన చుట్టూ నిలబడ్డారు. ఇక గురుదేవులు మధ్య మధ్యలో పాక్షికంగా బాహ్య స్మృతిని పొంది సింహం మాదిరి అంగలు వేస్తూ నృత్యం చేయసాగారు. ఇక్కడ అద్భుతంగా నృత్య వర్ణన ఉంటుందండి. ఇంతలో బాహ్య స్మృతిని మళ్ళీ కోల్పోయి పూర్తిగా నిశ్చేష్టులై నిలబడిపోసాగారు. ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రభావంలో లయానుసారంగా త్వరితగతిలో ముందుకు వెనుకకు అడుగులు వేస్తూ ఆయన నృత్యం చేయసాగారు. పరమానంద సాగరంలో మహానందంగా ఈదుతున్న చేపలా కనిపించారు.
ఆయన ప్రతి అవయవ కదలిక ఆ విషయాన్ని స్పష్టంగా సూచిస్తూ ఉన్నది. సౌందర్యము, కోమలత్వము మధురంగా సామరస్యం పొంది అత్యంత స్వాభావికంగా విచ్చలవిడిగా అభివ్యక్తమవుతున్న ఆ దివ్యానందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. నానావిధ హావభావ సమన్వితమైన స్త్రీల, పురుషుల అద్భుత నృత్యాలను ఎన్నో మేము తిలకించి ఉన్నాం. కానీ దివ్య భావావేశంలో తన్మయులై తాండవ నృత్యం చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుల దేహంలో సౌందర్యము, శక్తి ఎలా సమన్వయం చెంది ఉంటాయో దానిలో శతాంశం కూడా మేము మరెక్కడా తిలకించలేదంటే అతిశయోక్తి కాదు. దివ్య భావోద్వేగంలో జనించిన పరమానందంతో పొంగి పొరలుతున్న ఆయన దేహం సత్వర అంగలతో ముందు వెనుకలకు ఊగుతున్నప్పుడు అది ఘన పదార్థంతో తయారు చేయబడింది కాదని, బ్రహ్మానంద సాగరంలో ఉవ్వెత్తున లేచి మరుక్షణమే ఆ సాగర జలాలలో లయమైపోయే తరంగమని చూపరులకు తోస్తున్నది. అసలు నకిలీల మధ్యనున్న హస్తిమ అంతరాన్ని ఎవరికీ వివరించవలసిన అవసరం లేకపోయింది. ఇక ఆ కీర్తన బృందం ఆ గోస్వామి వైపు కన్నెత్తినా చూడకుండా శ్రీరామకృష్ణులను పరివేష్టించి నూరింతల సమధికోత్సాహంతో పాడసాగింది. దాదాపు అరగంట సేపు ఇలా గడిచిన తర్వాత శ్రీరామకృష్ణులు దాదాపు మామూలు స్థితికి రావడం గమనించి ఆ సంకీర్తన బృందం మధ్య నుండి ఆయనను తోడ్కొని పోవడానికి భక్తులు ప్రయత్నించారు. శ్రీ చైతన్యుల సహచరుడైన రాఘవ పండితుడు అనునిత్యం తన ఇంట్లో అర్చించిన దైవ విగ్రహాలు సాలగ్రామం ఆ స్థలానికి 1 మైలు దూరంలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆ విగ్రహాలను దర్శించుకొని వాటికి మొక్కి తదుపరి తమ పడవల వద్దకు వెళ్ళాలని భక్తులు నిర్ణయించారు. అందుకు శ్రీరామకృష్ణులు సమ్మతించి భక్తులతో మణిసేన్ దేవాలయం నుండి బయలుదేరారు. అయితే ఆ కీర్తన బృందం ఉంది చూడండి, అది మాత్రం విడిచిపెట్టకుండా రామకృష్ణుల వెనుకే రాసాగింది. మహోత్సాహంతో భగవన్నామ సంకీర్తన చేస్తూ వారు ఆయనను అనుసరించారు. శ్రీరామకృష్ణులు కొన్ని అడుగులు ముందుకు వేశారో లేదో భావావస్థలో మగ్నులై నిశ్చలంగా నిలబడిపోయారు. పాక్షిక బాహ్య స్మృతి పొందిన తరువాత భక్తులు ఆయనను ముందుకు నడవమని ప్రార్థించారు. 4-5 అడుగులు ముందుకు వేయగానే ఆయన మళ్ళీ భావ పారవస్యులయ్యేవారు. పదే ఆయనకు భావావస్థ కలగడం వలన భక్తులు అతి నెమ్మదిగా ముందుకు కదలవలసి వచ్చింది. ఇక్కడ గురుదేవుల యొక్క దేహ సౌందర్య వర్ణన అపురూపంగా ఉంటుందండి. భావ సమాధి అవస్థలో ఆ రోజు శ్రీరామకృష్ణుల దేహంలో కానవచ్చిన దివ్య ప్రకాశాన్ని, సౌందర్యాన్ని మేము మరెక్కడా చూసినట్లు గుర్తులేదు. ఆ దివ్య పురుషుని అద్భుత సౌందర్యం వర్ణనాతీతం. ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రభావంలో క్షణమాత్రాన మనిషి దేహంలో అటువంటి మార్పు కలుగుతుందని మేము కనీసం ఎన్నడూ ఊహించలేదు. నిత్యం మేము చూస్తున్న గురుదేవులు మరింత పొడగరిగా, కలలో కానవచ్చేటట్లు అతి తేలిక దేహధారిగా కనిపించారు. ఆయన శ్యామల ఛాయ వర్ణం గౌరవర్ణంతో ప్రకాశించసాగింది. దివ్య భావంలో తేజరిల్లుతూ అపూర్వమైన చిరునవ్వుతో గురుదేవుల ముఖార విందం ఇప్పుడు అలౌకిక శాంతి, ఆనంద కారుణ్యాలను సంతరించుకొని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ నలువంకల కాంతి పుంజాలను వెదజల్లుతూ ఉన్నది. ఆ దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధమైన ఆ జన సమూహం ఇతర విషయాలన్నింటినీ మర్చిపోయి తమకు తెలియకుండానే ఆయనను అనుసరించసాగింది. ఆయన ధరించిన గౌరవర్ణ పట్టు వస్త్రం ఆయన మేని ఛాయతో ఒకటైపోయి అగ్నిజ్వాలలు ఆవరించిన వ్యక్తిలా భ్రమింపజేస్తూ ఉన్నది. శ్రీరామకృష్ణులు మణిబాబు దేవాలయం నుండి వీధిలోకి రాగానే సంకీర్తన బృందం ఆయన దివ్య సౌందర్యాన్ని, మనోహర నృత్యాన్ని, పదే కలుగుతున్న ప్రగాఢ భావ పారవస్యాన్ని చూశారు. ఆ దృశ్యం వారి ఉత్సుకతను తారాస్థాయికి కొనిపోగా వారు ఇలా పాడనారంభించారు. సురనదీ తీరాన హరినామాన్ని గానం చేస్తున్నది ఎవరో, ప్రేమ ప్రదాత నితాయి వచ్చినట్లుగా ఉంది. హరి అని గానం చేస్తున్నది, జై రాధా అని జై ధ్వానాలు చేస్తున్నది ఎవరో, ప్రేమ ప్రదాత నితాయ్ వచ్చినట్లుగా ఉంది. దివ్య ప్రేమ ప్రదాత నితాయ్ అరుదించినట్లుగా ఉంది. మన నితాయ్
ప్రేమ ప్రదాత వచ్చాడు. అతడు లేకుండా మా మనస్సులు ఎలా పరవశిస్తాయి, ఎలా ఉపశమిస్తాయి? ప్రేమ ప్రదాత మన నితాయి ఇక్కడకు వచ్చాడు. ఆ చివరి చరణాన్ని సంకీర్తన బృందం వారు గానం చేస్తున్నప్పుడు తమ వ్రేళ్లతో శ్రీరామకృష్ణులను చూపుతూ, ఇదిగో మన ప్రేమ ప్రదాత అంటూ పదే పదే పాడుతూ మహదానందంతో నృత్యం చేయసాగారు. వారి ఉత్సుకత ఉత్సవాన్ని తిలకింపడానికి వచ్చిన 50 మందిని ఆకర్షించగా వారందరూ అక్కడికి రాసాగారు. అక్కడికి వచ్చి శ్రీరామకృష్ణులను చూసిన వారంతా ముగ్ధులై మహోత్సాహంతో సంకీర్తన బృందంతో జతకట్టారు. వర్ణనాతీతమైన దివ్య భావోద్వేగం తమ హృదయాలలో ఉత్పన్నం కావడంతో విస్మయం చెంది స్థాణువులై రెప్పవాల్చకుండా ఆయననే చూడసాగారు. ఆ సంకీర్తన బృందం ఉత్సుకత క్రమంగా అక్కడున్న ఎల్లరిని ఆవరించడమే కాకుండా కొన్ని సంకీర్తన బృందాలను కూడా ఆకట్టుకుంది. ఆ బృందాల వారు అందరూ అక్కడికి వచ్చి ఈ బృందంతో జతకట్టారు. ఆ విధంగా భావపారవస్యమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణులను పెద్ద జన సమూహం పరివేష్టించింది. అందరూ కలిసి మెల్లగా రాఘవ పండితుడి కుటీరం వైపు కదలసాగారు. 1 మైలు దూరంలో ఉన్న రాఘవ పండితుడి కుటీరానికి చేరడానికి దాదాపు 3 గంటల సేపు పట్టింది. శ్రీరామకృష్ణుల ఆలయానికి వెళ్ళి విగ్రహాలను స్పృశించి మొక్కి ఒకంత విశ్రాంతి తీసుకునేటప్పటికీ అరగంట పట్టింది. ఆయనతో కూడా వచ్చిన జనం తమ దారిని తాము వెళ్ళిపోయారు. గుంపు పలచనవడంతో భక్తులు ఆయనను పడవ వద్దకు తోడ్కొని వచ్చారు. కానీ ఇక్కడ సైతం ఒక అద్భుత సంఘటన జరిగింది. శ్రీరామకృష్ణులు ఉత్సవానికి వచ్చారని తెలిసి కొన్నగర్ వాస్తవ్యుడైన నవ చైతన్య మిత్ర ఆయన కోసం ఆతృతతో అక్కడ ఇక్కడ వెతకసాగాడు. ఇప్పుడు బయలుదేరుతున్న పడవలో శ్రీరామకృష్ణులు కూర్చొని ఉండడం చూసి అతడు పిచ్చివాడిలా పరిగెత్తుకుంటూ ఆయన వద్దకు వచ్చాడు. ఆయన కాళ్ళ మీద పడి, ప్రభు ప్రభు నన్ను అనుగ్రహించు అంటూ హృదయోద్వేగాన్ని ఆపుకోలేక విలపించసాగాడు. అతడి వ్యాకులతకు హృదయపూర్వక ప్రార్థనకు స్పందించి దివ్యభావంలో ఆయన నవచైతన్యుణ్ణి స్పృశించారు. ఆ స్పర్శ ఫలితంగా అతడికి ఎటువంటి దివ్యదర్శనం కలిగిందో తెలియరాలేదు కానీ త్రుటిలో అతని ఆవేదన మాత్రం పట్టరాని సంతోషంగా మారిపోయింది. బాహ్య స్మృతిని కోల్పోయిన వ్యక్తిలా ఆ పడవలో నవచైతన్య విశృంఖల నృత్యం చేయసాగాడు. శ్రీరామకృష్ణుల మహత్వాన్ని స్తుతుల రూపంలో శ్లాఘిస్తూ పదే పదే ఆయనకి మొక్కసాగాడు. కొంతసేపు ఈ విధంగా గడిచాక గురుదేవులు అతడి వీపును నిమిరి అనునయిస్తూ అతడికి పలు ఉపదేశాలు ఇచ్చారు. నవచైతన్య ఇంతకు మునుపు శ్రీరామకృష్ణులను అనేకసార్లు దర్శించాడు కానీ ఆయన అనుగ్రహాన్ని పొందలేదు. నేడు ఆయన అనుగ్రహం పొంది తరించాడు. ఆ తరువాత అతడు కుటుంబ వ్యవహారాలను తన కుమారుడికి అప్పగించి తన గ్రామంలోనే గంగా తీరాన ఒక కుటీరంలో వానప్రస్థునుల సాధనలో, భగవన్నామ సంకీర్తనలో, గురుదేవుల మహత్వాన్ని కొనియాడడంలో శేష జీవితాన్ని గడిపాడు. నాటి నుండి వృద్ధుడైన నవచైతన్య సంకీర్తన సమయంలో భావపారవస్యం పొందసాగాడు. భక్తితో ఊరిపోయి ఆనందప్రదమైన అతడి రూపాన్ని చూసి జనం అతన్ని ఎంతో గౌరవించేవారు. ఆ రీతిలో శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి పాత్రుడైన నవచైతన్య తన శేష జీవితంలో ఎంతోమంది హృదయాలలో దైవభక్తిని జాగృతం చేసి ధన్యుడయ్యాడు. ఎంత అద్భుతంగా ఉంది! నవచైతన్య సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు పడవను బయలుదేరడానికి అనుజ్ఞ ఇచ్చారు. కాస్త దూరం మేము వెళ్ళగానే చీకటి పడింది. రాత్రి 8:30కు మేము దక్షిణేశ్వరం చేరుకున్నాం. తర్వాత గురుదేవుల గదిలోకి వెళ్ళడము ఇదంతా రాస్తారన్నమాట. ఎంతో అద్భుతంగా ఈ పానిహట్టి ఉత్సవంలో గురుదేవుల యొక్క పారవస్య స్థితి, ఆ అపురూపమైన సౌందర్య వర్ణన, నృత్య వర్ణన శారదానంద స్వామి ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారో కదా. చాలా ధన్యులు మనమంతా. ఇంకొక విషయము, ఈ నవచైతన్యకి ఏ విధమైనటువంటి వ్యాకులత, చెప్పరాని ఆవేదన, ఆరాటము ఆధ్యాత్మిక చైతన్యం కోసం కలిగిందో, గురుదేవులు ఏ విధమైన ఉధృతంగా ఉన్నతమైన స్థాయిలో ఆయనని ఆశీర్వదించారో ఆ విధమైన వ్యాకుల పాటు, ఆ విధమైన ఆర్తి, ఆ విధమైనటువంటి భక్తి సాంద్రత మనకు కూడా కలిగి గురుదేవుల్ని మనము ఆశ్రయించాలని, వేడుకోవాలని ఆశిద్దాం. గురుదేవుల
భక్తి మనందరిపైన వర్షించాలని కోరుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద.